మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో 1,56,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ముందుకెళ్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తూ పీహెచ్సీలను సిహెచ్సీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంకనూ 300 పైచిలకు హెల్త్ సబ్ సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో ఇంకనూ 300 పైచిలకు హెల్త్ సబ్ సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలతో పాటు ఆదివాసీ ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అత్యవసర సమయాలలో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఇటీవల 213 నూతన అంబులెన్స్లను ప్రజలకు అంకితం చేసిందని గుర్తు చేశారు. ఇంకనూ మరో 85 వరకు అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. 102 అమ్మఒడి వాహనాలు కూడా ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు వీలుగా జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని, వాటికి అంబులెన్స్లను అనుసంధానం చేస్తామని తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్ చికిత్సా కేంద్రాలతో పాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించామన్నారు. వైద్య సేవల కోసం పేద ప్రజలు అప్పుల పాలు కాకుండా, అభద్రతా భావానికి గురికాకుండా వారికి అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని అన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోట సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90% వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచుతూ అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. అదనపు లెబొరేటరీలను ఏర్పాటు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లను నూతనంగా నియమిస్తున్నామని వివరించారు. అవసరమైన చోట ఐవీఎఫ్ సెంటర్లను కూడా నెలకొల్పుతున్నామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రజా సంక్షేమం, వారి ఆరోగ్య భద్రత లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండదండలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బట్టి ఇచ్చేస్తాంటున్నాడే कितना स्ट्रेंथ है? हाँ डेली वो चाह वेरी गुड
पेपर बड़े मैडम Balam jangan pada balam dekat naiwed jangan naiwed yang balam naiwed yang terima mahadeva kira om మేడం కొంచెం and supervisory staff 4 sir and ANM staff nurse and pharmacist to lab tech also here sir. So we are Gram Panchayat 14 ANMs unnaru and 36 ASHAs unnaru sir. ప్రారంభోత్సవం చేసిన పెద్దలు సీనియర్ మంత్రివర్యులు రాజనరసింహ గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, నుడా చైర్మన్ గారికి, తాహిర్ బిన్ అమ్దాన్ గారికి, రాజిరెడ్డి గారికి, సబ్ కలెక్టర్ గారికి, మంత్రి గారు మనకు టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండల్, అంత చిన్నవాళ్ళు ఉన్నారు, కొద్దిగా బయట పోతే డబ్బులు ఎక్కువైతే ఇక్కడనే ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్, చాలా పాత హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తగ్గిందో దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని, అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు తెస్తారా చెప్పలేదా? తెస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే టైం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు 156,00,000 ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ, విద్య, వైద్యము, ఈ మూడింటిపైన దృష్టి సారిస్తూ పేదవాళ్ళకి కావలసింది ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ. ఈరోజు
వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక దిశానిర్దేశము ఒక ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభానే కాదు, అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ పిఎస్సీలు టు సిఎస్సీలే కానీ